లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనములు. యాషావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటినీ యాకోబు తీసేసుకోవడం ద్వారా యాకోబుపై చాలా కోపం వచ్చింది. యాకోబును చంపాలని నిర్ణయించుకున్నాడు. ఏశావు యాకోబును చంపాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిన రిబ్కా యాకోబును అక్కడి నుండి దూరంగా పంపివేసి మరణించకుండా కాపాడాలి అనుకుంది. ఇస్సాకు దగ్గరకు వెళ్ళి యాకోబు ఆ దేశస్థులను వివాహమాడకుండా ప్రభువును ప్రేమించేవారిని వివాహమాడినట్లు అతనిని అక్కడి నుండి పంపివేద్దామని చెప్పింది. ఇస్సాకుకు నిజం తెలిస్తే ప్రమాదం అని రిబ్కా ఆలోచించి ఆ విధంగా చెప్పింది. ఏశావు వివాహం చేసుకున్న హేతు కుమార్తెలు ఇస్సాకుకు రిబ్కాకు ఎంతో బాధను కలుగజేశారు. యాకోబు కూడా అక్కడ నివసిస్తే వారిని వివాహం చేసుకోవడం వారికి ఇష్టం లేదు. కానానీయులు నిజమైన దేవునిని ఎరుగక విగ్రహారాధికులుగా ఉండేవారు. దేవుని ప్రేమించేవారు తమ వంటి వారినే వివాహం చేసుకోవాలి అని బైబిల్ బోధిస్తుంది. ఇస్సాకు, రిబ్కా ఇరువురు యాకోబును హారానులో ఉన్న రిబ్కా సహోదరుడైన లాబాను వద్దకు పంపించడానికి నిశ్చయించుకున్నారు. యాకోబు అక్కడి బంధువులలో నుండి వివాహం చేసుకుంటే మంచిదని వారు అనుకున్నారు. యాకోబు బయలుదేరడానికి ముందు ఇస్సాకు అతని కోసం ప్రార్థించాడు. అబ్రహాముకు వాగ్దానం చేయబడిన ఆశీర్వాదాలన్నీ యాకోబు పొందినట్లు సర్వశక్తిమంతుడైన దేవునికి ప్రార్థన చేశాడు. చిన్నవాడు అయినప్పటికీ దేవుని ఆశీర్వాదాలు యాకోబుకే చెందుతాయని ఇస్సాకు గ్రహించగలిగాడు. తల్లిదండ్రుల మాట ప్రకారం యాకోబు త్వరపడి నిశ్శబ్దంగా తన ప్రయాణానికి సిద్ధపడ్డాడు. యాకోబు వెళ్ళిపోతున్నందుకు రిబ్కా ఎంతగానో దుఃఖపడింది. ఇస్సాకును మోసం చేయుటకు తాను ప్రేరేపించకపోతే యాకోబు తమ వదిలి వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు. తన కుమారుడికి దూరంగా ఒంటరితనంతో బాధపడవలసిన అవసరం వచ్చేది కాదు కదా అని ఎంతగానో దుఃఖించింది. కానీ విచారకరమైన విషయము, రిబ్కా మరెన్నడూ యాకోబును చూడలేదు. యాకోబు ప్రయాణంలో పూర్తిగా మార్చివేసిన గొప్ప విషయాన్ని గురించి మనము తెలుసుకుందాం. యాకోబు వెళ్ళవలసిన దేశం దాదాపు 650 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ కాలంలో కాలినడకనే ప్రయాణం చేసేవారు. కొన్ని బట్టలు, ఆహారం తీసుకుని యాకోబు ప్రయాణం చేస్తూ ఉన్నాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత యాకోబు బేతేలు అనే స్థలము దగ్గరకు రాత్రి నిద్రించడానికి ఆగిపోయాడు. అబ్రహాము కానాను దేశం వచ్చినప్పుడు మొదట అదే స్థలంలో నివసించాడు. అది కొండలు, పర్వతములు కలిగిన ప్రాంతము గనుక యాకోబు చుట్టుపక్కల చాలా దూరం కనిపిస్తూ ఉంది. యాకోబు ప్రయాణం వలన అలసిపోయినందున ఆ స్థలం చేరుకోగానే చాలా నిద్రొచ్చింది. అక్కడ రాళ్లలో ఒకటి తీసుకుని తల కింద పెట్టుకుని నిద్రపోయాడు. తల్లిదండ్రులను, స్నేహితులను, తమ ఊరిని వదిలిపెట్టి ఒంటరిగా ఉండడం యాకోబుకు ఎంతో బాధను కలిగించింది. తల్లిదండ్రులను మరలా చూస్తానా? తన తల్లి బంధువులు తనను వారింటిలో చేర్చుకుంటారా? హారానులో తనకు భార్య దొరుకుతుందా? ఒకవేళ ఏశావు హారాను వచ్చి తనను చంపేస్తే? ఇలా ఎన్నో సందేహాలతో యాకోబు ఉన్నాడు. తల్లి మాటలు విని తండ్రి మోసగించకపోతే ఏశావు తనను చంపాలనే ఆలోచన వచ్చేది కాదు. అంతా తన పొరపాటు వలన జరిగిందని యాకోబు బాధపడ్డాడు. అటువంటి పనులు ఎలా చేయగలిగాను అని బాధపడ్డాడు. మాట్లాడడానికి తనకు ఎవరూ లేరు గనుక ఒంటరిగా తాను చేసిన తప్పుల గురించి ఆలోచించే సమయం దొరికింది. అబద్ధాలు చెప్పి మోసం చేసి దేవునికి ఇష్టం లేని పనులు చేశాను. మనము చెడు పనులు చేసినప్పుడు హృదయంలో ఎంతో బాధ కలుగుతుంది. చెడ్డ పనైనా, మోసగాడైనా తనను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు అని యాకోబు ఆశ్చర్యపడ్డాడు. అసలు ఏమని ప్రార్థించాలి అనే బాధ కూడా కలిగింది. యాకోబుకు నిద్రలో ఒక కల వచ్చింది. అది అసాధారణమైన కల. దేవుడు యాకోబుతో మాట్లాడబోతున్నాడు. ఈ రోజుల్లో ప్రభువు కలల ద్వారా మాట్లాడడం చాలా తక్కువ. కానీ ఆ కాలంలో ఎక్కువగా ప్రభువు కలల ద్వారానే మాట్లాడేవాడు. అబ్రహాము చెప్పిన విషయాల ద్వారా మాత్రమే యాకోబు ప్రభువును గురించిన జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆ రాత్రి స్వప్నము ద్వారా ప్రభువు యాకోబుతో మాట్లాడాడు. యాకోబు కలలో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండడం చూశాడు. ఆ నిచ్చెన చివర ఆకాశము అంటుకొని ఉంది. దాని మీద దేవుని దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. ప్రభువు ఆకాశమున అంచునున్న నిచ్చెన కొనపైన యాకోబుతో మాట్లాడసాగాడు. ప్రభువు 3 అద్భుతమైన విషయాలను యాకోబుకు వాగ్దానం చేశాడు. ప్రభువు యాకోబుతో, నీవు పడుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగుతారు.
మరియు భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడతాయి. మరియు నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు దేశమునకు మరలా నిన్ను రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పాడు. ఎంత ఆదరణకరమైన మాటలు, గొప్ప ఆశీర్వాదాలు. యాకోబు నిద్రలేచిన తర్వాత ప్రభువు రాత్రి కలలో తనతో మాట్లాడాడు అని గ్రహించి దేవుడు అక్కడకు వచ్చి మాట్లాడాడు గనక అది పరిశుద్ధ స్థలము అని యాకోబు విశ్వసించాడు. పరలోకపు ద్వారము అదే అని యాకోబు భయపడ్డాడు. ప్రభువు యాకోబుతో అద్భుతమైన స్వప్నము ద్వారా మాట్లాడాడు. ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టక తనకు తోడుగా ఉంటాడు అనే విషయం యాకోబుకు ఎంతో గొప్ప ఆదరణను కలిగించింది. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకింద పెట్టుకున్న రాయిని తీసివేసి దాన్ని స్తంభంగా నిలిపి దాని కొన మీద నూనె పోసి ఆ స్థలమునకు దేవుని మందిరము అనే అర్థం వచ్చేలా బేతేలు అని పేరు పెట్టాడు. తాను ఎంత అల్పుడనే సత్యాన్ని యాకోబు గ్రహించాడు. ఆకాశమును భూమిని సృజించిన గొప్ప ప్రభువు తనను లక్ష్య పెట్టడానికి ఎటువంటి కారణం లేదు అని అర్థం చేసుకున్నాడు. తాను చేసిన పాపాలు మోసము వలన ప్రభు ప్రేమను దయను పొందడానికి తనకు అర్హత లేదు అని యాకోబు దుఃఖించాడు. తాను చేసిన చెడు పనులను బట్టి తాను శిక్షించకుండా ఎంతో గొప్ప ఆశీర్వాదాలను వాగ్దానం చేసిన దేవుడు ఎంతో కరుణామయుడు. తన పాపములను క్షమించిన ప్రభువు యొక్క అద్భుతమైన ప్రేమను బట్టి యాకోబు ఎంతగానో ధైర్యం తెచ్చుకున్నాడు. కొత్త దేశమునకు వెళ్తున్నాను అనే భయం కూడా పోయింది. ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు అని చేసిన వాగ్దానం యాకోబు హృదయంలో ఎంతో సంతోషాన్ని నింపింది. అంతేకాక యాకోబుకు మరలా ఆ దేశం తీసుకుని వస్తాను అని చెప్పిన మాటలు కూడా యాకోబును బలపరిచాయి. యాకోబు దేవునితో ఒక నిబంధన చేశాడు. యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల ప్రభువు నాకు దేవుడై ఉండును అని మొక్కుకున్నాడు. తిరిగి యాకోబు తన ప్రయాణం మొదలుపెట్టాడు. యాకోబు ఇప్పుడు సంతోషంతో నిండిన ఒక నూతనమైన వ్యక్తి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్